నమస్తే. యాత్ర 2019 ఫిబ్రవరి 8న వచ్చిన ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని కూడా భావోద్వేగంతో కట్టిపడేసింది. ఇప్పుడు ఆ సినిమాకి కంటిన్యూటీగా యాత్ర 2 వస్తోంది. మరి ఇదెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేదైతే చూడాలి. మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు, అలాగే హీరో జీవా గారు ఉన్నారు. ఇద్దరితోని మాట్లాడదాం. హలో అండి. హలో జీవా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పాలి. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే ఈయనెవరు అనిపించింది, ఎందుకంటే అక్కడ మీరు కనిపించలేదు జగన్ గారు తప్పితే. సో ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే మీకేమనిపించింది? What is your feeling? My feeling, Yes. my feeling. First look we saw very long ago. So, but reactions, first look of reactions were amazing. So for me, we were in the process, so we will not understand the surprise, man. But from my friends, from my Telugu friends, so we got some chala, like appreciation we got. అండ్ జీవా గారు, ఈ మూవీ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు రంగంతో మీరు మాకు పరిచయం అయ్యారు. సో తర్వాత డైరెక్ట్ తెలుగు ఫిలిం చేయనే లేదనుకుంటా. ఇప్పటికీ రంగం జీవా అనేది తెలుగు ఆడియన్స్ రికగ్నైజ్ చేస్తారు మిమ్మల్ని. ఎందుకు తెలుగు ఇండస్ట్రీ మీద అంత ఫోకస్ చేయలేదు? ఒక రైట్ ఫిలిం కోసం వెయిట్ చేస్తే ద రైట్ ఫిలిం వాస్ ఐ థింక్ యాత్ర 2. అంటే ఇన్ని ఇయర్స్ పట్టిందా ఒక రైట్ ఫిలిం కోసం? I think maximum Andhra and the Telugu audience have encouraged our Tamil films only. So we have not had that opportunity. So because they watch my dubbing films also here. So we have so much of support here. So we didn't have the means to do straight film. But if I wanted to do a straight film, I really wanted to be a part of a big film. So I think Yatra 2 was that film with Mai being the director, Madhi being the cinematographer, Tarvata Santosh Narayanan, and already Yatra 1 is a big hit film. Yes. And working with Mammootty sir. Yes. So it's a great package for me to do a film like this. So no actor will miss this. So Yes. actually I was busy waiting for I was very much eagerly waiting for a offer from Telugu, powerful script like this. ఓకే, ఆల్ రైట్. సో మహి గారు, మీరు చాలా వెయిట్ చేస్తున్నారా రిలీజ్ కోసం ఈగర్గా? I think once you have finished it, you want it to be done. ఎస్. ఏంటి Feb 8th రిలీజ్ అనేది ఏంటి? యాత్ర 1 కూడా Feb 8th రిలీజ్ చేశారు, యాత్ర 2 కూడా Feb 8th రిలీజ్ చేస్తున్నారు. ఏదైనా సెంటిమెంటా లేకపోతే? సెంటిమెంట్ ఏం లేదు, ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. సో దట్ కుడ్ బి ద రీజన్. సో ఎలక్షన్ ని టార్గెట్ చేశారు, రైట్? అంటే అది ఎలాగో మీరు అడుగుతారు కాబట్టి నేనే చెప్తున్నాను. ద రీజన్ ఈజ్ అంటే ఇట్లా మూవీస్ ఎలక్షన్ టైంలోనే రావాలి. ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ రికవర్ చేయాలన్నా, లేదా ఆడియన్స్లో కానీ మీడియాలో కానీ ఇంట్రెస్ట్ ఉండాలా కానీ, దే షుడ్ బి దట్ రైట్ ఎన్విరాన్మెంట్ అండ్ దిస్ ఈస్ ద రైట్ సీజన్ ఫర్ ఇట్. లేకపోతే మీరు పండక్కో లేదో దసరాకో వేసుకునే సినిమాలు కాదు. సో ఇట్ హ్యాస్ టు బి మార్కెటెడ్ అండ్ పొజిషన్ రైట్ అండి, అంతే. ఆడియన్స్ లో ఫైర్ కూడా ఈ ఎలక్షన్ టైం లో ఇలాంటి ఉంటుందండి, అది ఉంటుంది. దట్స్ ఇట్. వి జస్ట్ ట్రైయింగ్ టు క్యాపిటలైజ్ ఆన్ ఎ గివెన్ సీజన్, అంతే అండి, అది దట్స్ ఇట్. రైట్. డైరెక్ట్ గా అడిగేస్తున్నా, యాత్ర 1 కి ఇంత డిస్టర్బెన్స్ లేదు, చాలా స్మూత్ గా రిలీజ్ అయింది, చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి చూడడం, మౌత్ పబ్లిసిటీ ఎక్కువ యాత్ర 1 కి. యాత్ర 1 ద్వారా వచ్చిన పబ్లిసిటీ యాత్ర 2 కి ఇంకా ఎక్కువ. కానీ ఎందుకు రిలీజ్ కి ఇంత టెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది? టెన్షన్ ఏమి ఉండదండి. అంటే యాత్ర 1 అప్పుడు దేర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్, జీరో. అంటే ఎవడో నేనోడో తెలియదు, ప్లస్ ఏముంటుందో తెలియదు. ఇట్ వాజ్ జస్ట్ వెంట్ ఆన్. అండ్ మేబీ ఆ లీస్ట్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఆడియన్స్ మైట్ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్. రెండు ఇది అప్పుడు ఇట్ వాజ్ అబౌట్ క్యారెక్టర్ వైఎస్ఆర్ గారు, అండ్ ఇట్ ఈస్ అ ఫిలిం వేర్ ఇట్ ఈస్ దేవర్ నో అపోజింగ్ ఫోర్సెస్ ఆర్ ఏం పెద్ద కాన్ఫ్లిక్ట్ లేదా అపోజిషన్ క్యారెక్టర్స్ లేని కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. సో యాత్ర 2 ఇప్పుడు మనం ఎంచుకున్న స్టోరీలోనే చాలా డ్రామా, చాలా కాన్ఫ్లిక్ట్, చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. సో ప్లస్ హీఈస్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఈస్ కరెంట్లీ యాక్టివ్. And there are a lot of stakes for all the other players. Recent history. Very right? Recent history. జరుగుతున్నది కథ, హిస్టరీ కూడా కాదు, ఇప్పుడు జరుగుతున్నది. అండ్ ఇంత గివెన్ దాంట్లో ఆబ్వియస్లీ యూ గోయింగ్ టు హ్యావ్ మోర్ నాయిస్, మోర్ బికాస్ హీ ఈస్ అ థ్రెట్.
దేర్ ఈస్ అ లాట్ మోర్ స్టేక్స్ దెన్ సినిమా కన్నా ఎక్కువ వాళ్ళకి హయ్యర్ స్టేక్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఇస్ మోర్ నాయిస్ అంతే అండి. అంటే మీ ఇంటర్వ్యూస్ నేను చూశాను, చాలా వరకు అసలు నాకు రాజశేఖర్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ అసలు ఎలాంటి టచ్ లేదు, అసలు తెలియదు అని చెప్పారు. అసలు ఏమీ తెలియని ఒక పర్సన్ని అంత రియలిస్టిక్గా ఎట్లా చూపించారు యాత్రలో మీరు? తెలియదండి, అది యాక్సిడెంట్ అంతే. ఇప్పుడు నిజంగా నేను వైఎస్ఆర్ గారిని చూడలేదు, కలిసలేదు, ప్లస్ దట్ పీరియడ్ అట్లీస్ట్ జగన్ గారి క్యారెక్టర్ అట్లీస్ట్ 9 to 19 నేను ఉన్నాను ఈ దేశంలో, ఐ సీన్ ఆర్ ఐ బీన్ ఎక్స్పోజ్ టు, బట్ టిల్ యాజ్ ఫార్ యాజ్ వైఎస్ఆర్ ఐ హ్యావ్ వెరీ లెస్ నాలెడ్జ్. ఏమన్నా ఇఫ్ ఇట్ జస్ట్ మేబీ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏమనిపించిందంటే ఆయన పక్కనే ఉన్న వ్యక్తి సినిమా తీశారు అనిపించింది, అట్లానే అనిపించింది. రివ్యూస్ కూడా అట్లానే వచ్చాయి. అంత రియలిస్టిక్ గా ఎట్లా అనేది అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇట్ హ్యాపెండ్ అండి అంతే. మనము అదేది మనం అలా చేయాలా అని తీసుకునేది కాదు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంతే. మన శ్రమను మన తెలివితేటలో ఏం కాదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ అంతే. జియో గారు యాత్ర చూసారా? ఫిల్మ్ చూసారా? ఇంకా లేదు. యాత్ర 1 for sure, obviously saw the film. So I really loved the film, and actually when I met Mahi garu, like I was the first thing he told me, please see Yatra 1. So the moment I saw Yatra 1 and then I heard the script, so I found the connect. And ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఏదైనా ఐడియా ఉందా మీకు? అంటే ఫాలో అవుతారా? కొద్దిగా, నాట్ సో మచ్. ఈ మూవీ చేస్తున్నప్పటి నుంచి ఫాలో అవుతున్నారు obviously. So people talk about it and all that stuff, but for me, ఒక actor, so I am just seeing as a in a creative space only. So I don't know what would be the past or the future. So right now this is as a professional I've come, and I've come here to act, and I done my job, I guess. Yes, మీ వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక బయోపిక్ క్యారెక్టర్, రైట్? సో ఇప్పుడు లైవ్లీ బయోపిక్ ని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఎంత హార్డ్ అనిపించింది? అది solid pressure, because so much of expectation. Present CM of Andhra, so also he has a big legacy, and in our cinema language, Yatra 1 was a hit, so obviously Yatra 2 should also be a hit for us. So Yatra 1 has an expectation. So for me, I see Mammootty garu as one of the biggest actors, so I have to live up to that expectations. So first pressure comes off there. So the moment I clear that pressure, automatically this will all fall in place. So I think I had to concentrate more from an actor's point of view. So obviously, so Mammootty garu was one of the was the greatest actor of Indian industry, and in that space, like me acting as a son for him, and the present CM, and the relationship, and the promise. So it's like I think my sir has always said that the role, this is not a political film, this is a relationship between a father and son, and the promise. జీవా గారు ప్రాజెక్ట్ ఓకే చేయడానికి టైం తీసుకున్నారా? First time when I heard the like offer from Gnanavel garu, who's Studio Green, so he's done a lot of films in Tamil and Telugu. So when he called me, that I think common friends. So the moment he called me, I said, "Nama Jagan Mohan Reddy garu biopic chesaru. So are you interested?" I was like, wait, I'll think about it, and it took me 1 week to say. Then 1 week I just said, and I said, Vana, too much kadu, like too much of pressure. Okay. So too much of expectation, present CM, so I don't want to do it. So I just said no. Okay. So he said, no, you just listen to the script first, he said. Then he came to Chennai. So the moment I heard the script, I was moved by the script, by the incidents and the prep, and also 100% I should give, 200% I should give credits to Mahi only, because he approached me as an actor, so not as a star or from a Tamil actor he has to approach, so it's not that. He is truly saw my films and approached me, and that was a big pressure to, because he's already worked with Mammootty garu. Yes, yes. So he worked with such great actors,
So working with me, so I should live up to that expectation. And I actually had solid pressures, and as an actor, I like to handle this kind of pressure, Yes. not something very. Yeah, అండ్ ఆర్బి చౌదరి గారిని సజెషన్ అడిగారా I నేను asked ఈ him. మూవీ చేయాలా వద్దా? ఆయన దగ్గర వచ్చి రియాక్షన్ ఏంటి? He said, "You see in your judgment only." He said, "Chudra, it's your take it in your judgment. See if the script is nice, that is more important. ఓకే. Money or popularity we have. Now it's about giving art. So that art, we should respect the art. So listen to the script. Script is the hero," he said first. So I heard the script, and truly script is the hero. ఎస్. సో మహి గారు యాత్ర 2లో జగన్ని ఎలా చూపించబోతున్నారు? ప్రజెంట్ సీఎంని అప్పుడు ఆయన పాదయాత్ర చేసిన ఆ సిచ్యువేషన్స్ అన్ని ఎట్లా ఉండబోతున్నాయి, ఎలా చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. సో మీరు ఎంత హోంవర్క్ చేశారండి? ఇది హోంవర్క్ అంటే అండి, మనం యాజ్ యూ సెడ్ ఇట్స్ రీసెంట్గా జరిగిందండి. Yes, 9 to 9 యూఆర్ ఎక్స్పోజ్ టు, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీఆర్ ఫెడ్ బై న్యూస్, ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కష్టం కాదు, కానీ బట్ ఒక యాక్టివ్ పొలిటీషియన్ మీద కథ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే దే ఇస్ అ లాట్ ఆఫ్ హేట్రెడ్, చాలా ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇట్స్ వెరీ ట్రిక్కీ. అండ్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ స్టార్ లేదో ఒక స్పోర్ట్స్ మెన్ గురించి, ఒక ఫిలిం యాక్టర్ గురించి తీస్తే మీకు అంత అది ఉండదు, ఆ డివిజన్నెస్ ఉండదు. సో ద ఛాలెంజ్ ఈస్ హౌ డు యూ రియలీ ఎమోషనలీ హౌ డు యూ రియలీ ఎంగేజ్ ద ఆడియన్స్. ఆల్రెడీ మనం వీఆర్ క్యారింగ్ ద లగేజ్ అండ్ బ్యాగేజ్ ఆఫ్ ట్రైంగ్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ ఎ పొలిటీషియన్. సో దిస్ హ్యాస్ టు బి ఎమోషనలీ రియల్లీ గుడ్. ఇట్ హ్యాస్ టు ఎంగేజ్. అప్పుడు తప్ప ఆర్ నాట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్. అంటే ఇందులో ఎంత డ్రామా ఉంటుంది, రియలిస్టిక్ గా ఎంత ఉండబోతోంది పోర్షన్ అనేది ఒక క్వశ్చన్. ఏంటంటే మనము రీసెంట్గా జరిగిందని మనం మార్చలేము, అందరికీ తెలిసిందే కదా. అంటే మేజర్ పాయింట్స్ తెలిసినవే. 2014 ఓడిపోలేదు, గెలిచాడంటే ఎవరు నమ్మరు. సో అట్లా యూ క్యాన్ డిస్టార్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ థింగ్. కానీ ఎలా జరిగింది, ఏమైంది, ఎలా డ్రైవ్ చేసింది, ఏమైంది, ఆల్ దట్ క్యాన్ బి ఫిక్షనలైజ్డ్, హ్యాస్ టు బి ఫిక్షనలైజ్డ్. ఎందుకంటే మనము 15 ఏళ్ళ కథని 2 గంటల్లో చెప్పాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి కంప్రెస్డ్ అండ్ టోల్డ్ ఇన్ దట్ వాట్ ఎవర్ స్పెసిఫిక్. ఆయన మొత్తం ఓదార్పు యాత్ర 2 ఏళ్ళని మనం 3 నిమిషాల్లో చెప్పాలి. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి డ్రామటైజ్ టు అ పర్టికులర్ వే టు టెల్ ఇట్ ఎఫెక్టివ్లీ అండి. ఎస్. సో మీరు ఎప్పుడైనా జగన్ గారిని కలవడం, నేను ఇట్లాంటి కలిసాను. సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను యాత్ర తర్వాత ఆయన మూవీ చూసి ఏమన్నారు? చూసారా అసలు? చూసారు అത്ര చూసారు, నేను అయిపోయినాక చూశారు. అండ్ చూసి ఆయన మీరందరూ చెప్పిన కామెంట్ అయితే ఇవ్వలేదు, ఏమని ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు, ఏం చెప్పలేదు. ఆయన చూసి ఇది వైఎస్ఆర్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్, ఇది మహీష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అయ్యా, నేనేం చెప్పాలా అన్నాడు. సో అంటే వాళ్ళు దగ్గరగా చూశారు కదా, అంటే మేబీ దే నో దట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఇట్. సో బయట మనకున్న పర్స్పెక్టివ్కి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు దగ్గర నుంచి చూసిన వాళ్ళకి దే నో మచ్ మోర్ క్లోజర్ అండ్ రియల్ అండి. సో హీ నెవర్ డిడ్ంట్ కామెంట్ ఎనీథింగ్. అది మీ ఇంటర్ప్రిటేషన్, మీ ఇమాజినేషన్, అది మీరు అన్నాడు. యాత్ర 2 తర్వాత? యాత్ర 2 చూడలేదండి. చూడలేదు. యాత్ర 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కలవలేదు? లేదు కలిసాను. అంటే వర్క్ పర్పస్ కలిసారా ఏంటి? వర్క్ పర్పస్ కలిసాను, అంతేగాని మనం సినిమా పర్పస్ గా నథింగ్ మచ్. అంటే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనేది? లేదండి, అంటే మనము ఐ డోంట్ థింక్ వీ షుడ్ టేక్, మనం మీ కథ చెప్తున్నాం అనుకోండి, మీ దగ్గర నుంచి స్టోరీ తీసుకోవడము ఇట్స్ నాట్ రైట్. బికాస్ మీరు అన్నీ మీ పాజిటివ్ వే మిమ్మల్ని గ్లోరిఫై చేస్తూ చెప్తాం. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ మోర్ అ బ్యాగేజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. నాకు ఎలాగూ ఫ్యాక్ట్స్ తెలుసు, నాకు ఎలాగూ జర్నీ తెలుసు. దేర్ ఇస్ నో నెసెసిటీ టు రియల్లీ డూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గురించి నాకు తెలియదు, కంప్లీట్గా కలిసలేదు అంటున్నాను. So it's the same way how I approached Yatra. This is how I approached it. It is part of my imagination, taking in all the facts and the information what is available. ఇప్పుడు మీకు జగన్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి, రైట్? Yeah, I like him. పొలిటీషియన్ గా. సో ఒక పొలిటీషియన్ గా మనకి చాలా ఇష్టమైన ఒక వ్యక్తిని సినిమా తీస్తున్నామంటే ఆయన ఒక హీరోలానే చూపిస్తాం, రైట్? మీరు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, మనం ఒక వ్యక్తిని హీరోలా చూపించాలంటే రెండో వ్యక్తిని డిఫేమ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆ పాయింట్ ని పెట్టుకుని మాత్రమే నా స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నానని చెప్పి. కానీ ఇక్కడ విలన్స్ ఎవరు అనేదే
పాయింట్. ఒకటండి అట్లేం లేదండి. ఇప్పుడు ఇంకొకటి ఇష్టము, నీకు బయట ఇష్టాలు వేరే ఉండొచ్చు, కథ పరంగా ఇష్టాలు బయట ఉన్న ఇష్టాలు కథలో తీసుకురాలేమండి. బయట ఉన్న మనిషిని నువ్వు మళ్ళీ అదే యాజ్ ఇట్ ఈస్ మనిషిని స్క్రిప్ట్లో తీసుకురాలేవు. ఎందుకంటే సినిమా అగైన్ ఒక ఫ్రెష్ మీడియం. నువ్వు బయట నువ్వు ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండొచ్చు గ్రాఫ్ అనేది, కానీ మనం సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు అగైన్ యూ నీడ్ టు బిల్డ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇట్ హ్యాస్ టు గో త్రూ ఇట్. సో నా ఇష్టాలతో మనం ఒక క్యారెక్టర్ని దాన్ని సినిమాలో రుద్దామనుకోండి, ఐ డోంట్ థింక్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్. మన ఇష్టాలు పక్కన పెట్టుకోవాలి. ఇట్ ఈస్ అగైన్ ఎ ఫ్రెష్ స్లేట్. జగన్ అనే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆ కాంటెక్స్ట్లో ఆయనకున్న సిచ్యువేషన్లో ఆయన ఎలా రియాక్ట్ అయింటాడు, దట్ హ్యాస్ టు బి ద థింగ్. సో ఇట్ కాంట్ మనం వృద్ధులేమంటే చేయలేము. అండ్ జీవా గారు, మీరు ఇండిపెండెంట్గా ఒక డెసిషన్ తీసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చింది అని మీరు ఓకే చేశారు ప్రాజెక్ట్ని. వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత నో యూ డోంట్ డూ దిస్ అన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? No. కాదు. Like that, nobody told me anything. They were all happy. They were all, wow, what a stretcher, what a film, what a way to start what a way to do a straight Telugu film. So you've been telling last long, like, you know, you wanted to do a Telugu film, straight film. So I think this was your first, I'm feeling that this is like my debut. So nobody will say that, like, you know, don't do this film. So obviously there was a lot of support, and we are very close to Andhra, like we are Yes, 10 kilometers away, like in the sense, like, you know, we మీకు ఇక్కడ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది, మీరు ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉన్నారు, అయినా కూడా మీరు ఇంకా తెలుగు నేర్చుకోలేదంటే? ఇప్పుడు చేస్తున్నాను, రైట్ ఫిల్మ్ చేస్తారు. తెలుగు లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ ఫిల్మ్ లో డబ్బింగ్ చేసి నెక్స్ట్ ఫిల్మ్ లో డబ్బింగ్ చేసి నెక్స్ట్ ఫిల్మ్ లో డబ్బింగ్ చేసి ఫుల్ తెలుగు వస్తుంది. ఇప్పుడు గ్రామర్ చెప్పరా ఈ మూవీ నుంచి? ఒక డైలాగ్, విచ్ డైలాగ్ మీకు చాలా ఇష్టమైన డైలాగ్? నేనెవరో, దట్ ఈస్ ఈజీ. విచ్ వన్? నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. రైట్ నో ఆర్మీ చౌదరి విల్ బి సింగింగ్ ఇప్పుడు ఆర్బీ చౌదరి గారి వర్షన్ లో చెప్పండి. నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను ఆర్బీ చౌదరి కొడుకుని. నైస్, వెరీ నైస్. ఇప్పుడు ఆర్బీ చౌదరి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. 100%. అండ్ ఆ మేనరిజమ్స్ మీరు క్యాచ్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారు? 1 month before the shoot. 1 month, and my sir appointed a AD. His name is Karthik. Poor guy. From morning till evening he was with us only. So morning we start by 9 o'clock, and we finish by 1 o'clock, and then after 3 o'clock again we start doing the practiced version, and we used to record everything, and I used to send him. So we get approvals. Okay, this dialogue is good. So every day I used to send him dialogues. So every day he also had the time to. I said, in the shooting spot you should not change the dialogues. Whatever you tell me now, I'll practice that and I'll come. Don't add even one word, I said. Oh, okay. So be clear with whatever. That's the only request I am making. So yeah, before the shoot I got all the dialogues, and. సో పక్కగా ప్రిపేర్ అయ్యి షూట్కి వచ్చేవారు. అండ్ జీవా గారిని ఎందుకు తీసుకున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కి ఆయన యాప్ట్ అని మీకు ఎప్పుడు అనిపించింది? నేను ఆల్రెడీ ఆయన బడ్జెట్ లేదండి, ఐ సీన్ ఎ లాట్ ఆఫ్ తమిళ్ ఫిల్మ్స్. చాలా సినిమాలు చూశాను. రంగం కాదు, రంగం ముందు ఆయన 15-20 ఫిల్మ్స్ చేశారు. ఆయన అంత మాట అన్నారేంటండి, బడ్జెట్ యాక్టర్ అని? ప్యూర్లీ అంటే ఆయన, not that his look is close to Jagan ane character gani. I think I've seen his films. He's someone who's worked with a lot of brilliant directors and he's done a lot of films. మీరు అన్ని హ్యాపీ గో లక్కీ క్యారెక్టర్స్ చూసారు, కానీ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్స్ హిస్ డన్ అ లాట్ ఆఫ్ సీరియస్ ఫిల్మ్స్ లైక్ కాట్రది తమిళ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. కొన్ని రియల్ డైలాగ్స్ ట్రైలర్ లో కొన్ని ఉన్నట్టున్నాయి. అది మీరు క్రౌడ్ లో చెప్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు జీవా గారు? కాన్షియస్ గా ఫీల్ అవుతుంది. బట్
పులివెందులని షూట్ చేసింది. సో అక్కడ ఆల్ ద పీపుల్ సపోర్ట్ చేశారు. దే గేవ్ యూ ఎనర్జీ. ఫుల్ ఎనర్జీ. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? Solid experience. To be, every actor will want to be in that kind of experience. So Yes. see, every actor, whoever talks, looks at the dialogue and says about political dialogues, everybody wants to do a film like this. So I think పులివెందులలో మీకు ఆ వెల్కమింగ్ ఎట్లా అనిపించింది? చాలా గ్రాండ్ గా ఉంది అండ్ ఫుల్ లవ్, లైక్ సన్ ఆఫ్ సాయిల్ Yes. ఫీల్ చేశాను. అండ్ ఐ వాజ్ సేయింగ్ పులివెందులలో ఇక్కడ ఒక లైక్ స్టూడియో బిల్డ్ వచ్చేసి Oh. ఫిల్మ్ వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఎంకరేజ్ లాట్ ఆఫ్ మహి గారే ఫిల్మ్స్. కడప బిడ్డ, మరేమన్నా ప్లాన్ చేస్తున్నారా స్టూడియో? మనం ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ వి షాట్ ఇన్ రాయలసీమ అండి. లాస్ట్ వెబ్ సిరీస్ అయినా ఫిల్మ్ అయినా లాస్ట్ 4 of them వి షాట్ పార్షియల్, అట్లీస్ట్ 40% ఇస్ షాట్ ఇన్ అంటే ప్రేమ ఉండొచ్చు కానీ మరీ మనం అంటే అది ప్రేమ కాదంటే మనము ఇక్కడ ఖర్చు పెట్టేది అక్కడ ఖర్చు పెడితే ద లోకల్ పీపుల్ బెనిఫిట్. సో లాడ్జ్లు, హోటళ్ళు అది. సో మనం దట్స్ వన్ వే వీ కుడ్ రియలీ గివ్ బ్యాక్. ఎస్. సో ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గర వ్యక్తులు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నారు మహి గారు? దే డిడ్, వి షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ దే పేర్లు మెన్షన్ చేయక్కర్లేదు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? yeah they liked the trailer. Teaser చేసినప్పుడు they called and said they didn't expect it from me or it is very good అన్నారు. ఎస్. సో యాత్ర 2లో ఏ క్యారెక్టర్స్ని మీరు పెట్టబోతున్నారు? రియల్ క్యారెక్టర్స్ అనేది ఒకటి ఉంది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారా అనేది? లేదండి, ఇప్పుడు నేను చెప్పినట్లు 15 ఏళ్ళ కథని మనము 2 hours లో చెప్పేటప్పుడు మనం ఎంచుకున్న వాట్ ఎవర్ ఒక లైన్ ఉంది, తండ్రి కొడుకు ఇచ్చిన మాట, దానికి కావాల్సిన పాత్రలు మటుకే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు అనే పాత్ర ఉండదు, లేదా ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా, బట్ మెన్షన్ చేయడం ఎందుకని అండ్ మెన్షన్ చేయలేదు. లేరు, అట్లా పాత్ర లేదు. ఒక యాక్టర్ హూ టర్న్డ్ పొలిటీషియన్ లేదు, ఒక సీఎం కొడుకు లేరు. సో అట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ దేర్. ఎందుకంటే గివెన్ నాకున్న స్పేస్కి, నేను ఎంచుకున్న ఆ థీమ్కి దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద స్టోరీ అట్లీస్ట్. కానీ 2009 నుంచి 2019 వరకు ఇప్పుడు మీరు చేయబోయే యాత్ర 2 చేసిన యాత్ర 2, ఇందులో కొన్ని క్యారెక్టర్స్ కూడా ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు, లైక్ షర్మిల గారు. వీళ్ళందరూ మీరు చెప్పిన క్యారెక్టర్స్ లేని వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. యాక్చువల్ గా మీరు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్, దే వర్ ఆల్ వన్ వే ఆర్ ద అదర్ పార్ట్ ఆఫ్ దిస్ 9 to 19. కానీ దిస్ నాట్, యూ కాంట్ స్టఫ్ ఇన్ సో మెనీ క్యారెక్టర్స్. అండ్ మనం ఎంచుకున్న కోర్ ఉంటుందండి. మనము వీఆర్ నాట్ టెల్లింగ్ ఒక కంప్లీట్ ఒక బయోగ్రఫీ లాగా స్టార్ట్ టు ఎండ్ లాగా చెప్పడం లేదు. ఆయన పుట్టుకతో నుంచి ఇదయింది అదేంది ఏం చెప్పడం లేదు. సో మనకు ఆ లిమిటెడ్ స్పేస్లో 2 hours మనం ఎంచుకున్న వాట్ ఎవర్ ఆ లైన్ ఉంటుంది కదండి, వీ హ్యావ్ టు స్టిక్ టు దాట్. అండ్ దాని తగ్గట్టుగానే సన్నివేశాలు కానీ పాత్రలు కానీ సృష్టించుకోవాలి. అంటే కంటిన్యూగా ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల కొంచెం పాలిటిక్స్ అనే ఇంట్రెస్ట్ ఏమైనా పెరిగిందా మీకు? నాకు ఓటే లేదండి ఈ దేశంలో. సో ఐ డోంట్ బిలాంగ్ హియర్. సో ఐ డోంట్ రియలీ, దిస్ నో. కానీ ఎందుకు? సో ఇట్స్ స్టోరీ అండి, ఇట్స్ స్టోరీ అండ్ ఇట్స్ బిజినెస్. మీకు ఓట్ ఎందుకు లేదని అడుగుతున్నాను. I don't hold citizenship of India. Another country citizen నేను. So నాకు లేదండి, there is no stakes here for me. ఏ కంట్రీ అని అడుగుతున్నా? న్యూజిలాండ్. I'm a citizen of New Zealand. ఓకే. సో ఆ పర్పస్ మీద మీకు ఇక్కడ ఓటు లేదు? ఓటు లేదు. అండ్ రాజకీయము ఇస్ నాట్ సంథింగ్ ఇలాంటి. ఇప్పుడు ఆల్రెడీ కానీ నేను ఇంతకు ముందు మీ ప్రెస్ మీట్ చూసాను, ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి చాలా ఏమంటారు ఘాటుగా రిప్లై ఇచ్చారు, పరదాలు ఉన్న పొత్తులు లేవు అని చెప్పి. సో అంటే ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల అట్లాంటి రిప్లై వచ్చిందా అనిపించింది నాకు, లేకపోతే ఆ వ్యక్తి మీద ఉన్న ఆ ప్రేమ వల్ల అట్లాంటి రిప్లై వచ్చిందా అనిపించింది. మనం చెప్పాలి, సమాధానం వద్ద చెప్పాలి. కౌంటర్ ఇచ్చారు కానీ చాలా ఇట్లా బాణంలానే తగిలింది. కానీ మన సినిమా మాటలు రాసి అలవాటు అయినట్లున్నాయండి, అంతే. పరదాలు ఉన్నాయి కానీ పొత్తులు లేవు అని. ఇట్లాంటి వాళ్ళు అడిగింది ఏంటంటే భయపడి పరదాలు కట్టుకొని పోతున్నారు అన్నాడు. భయపడున్న మనుషులు పరదాలు కట్టుకొని అంత డౌట్ అవుతే ఎందుకు పొత్తులు లేకుండా పోతున్నాడు అని, సంథింగ్ లైక్ దట్. సో అట్లాంటి డైలాగ్స్ అంటే మీరు పెట్టిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలో? ఐ థింక్ దే లాట్ ఆఫ్ డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అండ్ ఇది మోర్ ఆర్ లెస్ పొలిటికల్ డ్రామా కాబట్టి యూ నీడ్ డైలాగ్స్ టు వర్క్.
దీంట్లో డాన్స్లు ఫైట్లు ఎస్ వెహికల్స్ ఎగరడాలు ఉండవు కాబట్టి డైలాగ్స్ మీద చాలా డిపెండెంట్ ఉంటుంది హౌ యూ రియలీ హోల్డ్ డ్రామా అండి. ఎస్ అండ్ ఒక పార్టీని చాలా గట్టిగా టార్గెట్ చేసి అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే, నాతో పాటు చాలా మందికి అనిపించవచ్చు. టార్గెట్ అనేది ఏమి ఉండదండి, ఇది మనము ఇట్స్ రీసెంట్ హిస్టరీ, మీకు నాకు అందరికీ తెలిసిన హిస్టరీ. మనం సడన్గా ఎత్తుకొచ్చి ఇది కాదు ఇది ఇది చూపిస్తే దే వోంట్ బిలీవ్ ఇట్ అండి. ఎవ్రీ వన్ నోస్ వాట్ హెస్ హ్యాపెండ్ మోర్ ఆర్ లెస్, బ్రాడ్ బేస్డ్గా తెలుసు. దాంట్లో మనం ఒకరిని టార్గెట్ చేయడము విలన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్దాం అనుకున్నాం. ఇది చెప్పినప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక అపోజింగ్ ఫోర్స్ ఉండొచ్చు, వాళ్ళకున్న కాన్ఫ్లిక్ట్ వాళ్ళ సిచ్యువేషన్స్లో వాళ్ళు రైట్ అండి. ఆ రోజు వాళ్ళు ఒప్పుకోకపోవడానికి వాళ్ళ కారణం ఉంది. ఆరు ఇంకొక మనిషి బురద జల్లడానికో లేదంటే ఈయన మీద చెప్పడానికో ఆయనకో కారణం ఉంది. ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ అ సీరియస్ హై స్టేక్స్ గేమ్. సో దేర్ ఇస్ నో రైట్ రాంగ్ ఇన్ పాలిటిక్స్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ వాళ్ళ సర్వైవల్కి వాళ్ళు చేసే ప్రయత్నాలు అంతే అండి. నో వేర్ వీ హ్యావ్ డిఫేమ్డ్ దెమ్ ఐ థింక్. ఎస్ జీవ గారు, మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ సీజన్ ఇట్స్ అబౌట్ బట్ యాక్చువల్లీ నో ఇంట్రెస్ట్. అంతేనా? అంతే. మీకు అక్కడ తమిళనాడులో ఇంత ఇంకా ఇంట్రెస్ట్ కాదు. జస్ట్ న్యూస్ ఛానల్ చేస్తా, దెన్ న్యూస్ పేపర్, then back to Okay. we have cinema politics, we are handling cinema politics itself, so that itself we are సో busy. సినిమా పాలిటిక్స్ హ్యాండిల్ చేస్తున్నారు handle అయితే. చేస్తారు. మీకు అక్కడ సినిమా పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయా అండి? సేమ్ ఇక్కడ నుంచి బ్యాడ్ ఉంటాడు అక్కడ. సార్ మీకు ఇష్టమైన పొలిటీషియన్ అట్లే అట్లా ఏం నేతాజీ లేదా? సుభాష్ చంద్ర బోస్ జీ, వాళ్ళు పొలిటీషియన్స్ అండి? they are freedom fighters, no? Freedom Part of- fighters, part right. of politics only, no? సో No, I mean, it's like favorite. I mean, we all vote for people who all we like. So this 5 years, somebody might change. That 5 years, then. So I don't know. This is the first time somebody is asking me a question that do you have a favorite politician? Actually, I don't have. ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఫేవరెట్ పొలిటీషియన్స్ కూడా ఉండాలి. ఉండాలి. ఫేవరెట్ యాక్టర్ సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది, పొలిటిక్స్ లో ఇంట్రెస్ట్ కాదు కదా. సో సో ఐ డోంట్ హ్యావ్ సంబడి. చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు జీవా గారు. పొలిటికల్ ఫిల్మ్ చేస్తే డిప్లొమాటిక్. అండ్ మమ్ముట్టి గారితో ఈ సినిమాలో జర్నీ ఎట్లా మీకు అయింది? వర్కింగ్ విత్ మమ్ముట్టి సార్ వాజ్ బ్లెస్సింగ్ ఫర్ మీ, అండ్ like all young actors like me, they all are waiting to act with him at least one shot. So in his cadre of actors, like I've acted with Mohanlal sir, I've acted with like a lot of multi-starrer films I've done. But working with after, like always it was on my bucket list to work with Mammootty garu, because I've done one film with Mohanlal garu. ఓకే. So ఇప్పుడు Mammootty garu, when I did the first shot when I gave, ఒక నర్వస్నెస్ ఉంది. సో ఐ హ్యాడ్ సాలిడ్ నర్వస్నెస్. తర్వాత హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండ్ మేడ్ మీ వెరీ, హీ హ్యాస్ సాలిడ్ కామెడీ సెన్స్. అండ్ ఫస్ట్ థింగ్, హీ ఈస్ ద వన్ హూ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. ఐ ఆస్క్డ్, సార్, you are doing political film and you are doing somebody, so do you Yes. get oppositions, do you get have any people tend to say anything? He said, he just gave me one sentence answer. We are actors. Today we are in this set, tomorrow we are in another set. So don't take anything to heart if somebody says anything. So you're just an actor, you're portraying one part of the story. ఎస్. అండ్ యాత్ర 3 ఉండబోతుందా No, మహి గారు? లేదండి. వైఎస్ రాజారెడ్డి గారు ప్రీక్వెల్. No. మేబీ ఉండొచ్చేమో, ఆయన రివీల్ చేశారు, మీరు చేయట్లేదేమో. లేదు. That's it. ఎందుకు అట్లా? Nothing అండి, that's it. I had only story till that point. అంటే మీకు పవర్ఫుల్ పాయింట్ ఇంకా యాత్ర 2 తర్వాత దొరకకపోవచ్చు అనా? అట్లేం లేదండి. I mean, as a storyteller you need to find something అండి, అంతే. That's it. This one నేను 5 years back అనుకున్నాను and I wanted to do at some point. అండ్ జగన్ గారిది రాజశేఖర్ రెడ్డి గారి పోర్షన్ యాత్ర 2లో ఎంతవరకు ఉంటుంది? It's there అండి, సబ్స్టాన్షియలీ ఉంది. చేస్తే lot of త్రూఅవుట్ ద things. ఫిల్మ్. Throughout the film అంటే here and there, yeah. The Okay. movie starts with them. Through the film they will have, because kathane when it's revolving around father and son, obviously they should be ఇద్దరిది ఉంటుందండి. Yeah. ఓకే. సో జీవ గారు, ఫైనల్లీ రాబోతున్నాయా తెలుగు మూవీస్ మీ నుండి? 100%. ఈ పిక్చర్
టుమారో రిజల్ట్ కాల్స్ వచ్చాయా ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ కి, తెలుగు ప్రాజెక్ట్స్ కి? ఐ మీన్ కాల్స్, ఐ మీన్ స్క్రిప్ట్స్ చెప్పడానికి అంటే మరీ రంగం నుంచి యాత్ర 2 వరకు ఎంత గ్యాప్ తీసుకున్నారో అంత గ్యాప్ అయితే తీసుకోవద్దు. సో బ్యాక్ టు బ్యాక్ తెలుగులో. ఓకే, యాత్ర every 5 years he takes one movie. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so అండి. much. అండ్ ఈ But- మూవీ కూడా యాత్ర వన్ లాగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలి, మంచి రిజల్ట్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank థ్యాంక్ you. యూ సో మచ్ మహి Thank గారు. you. Thank you so much for making us very comfortable, and we are very happy that we shared our views and experience. And it's 100% I will do a lot of Telugu films, and I'm sure after this film I'll have a lot of connect to the audience, and next interview will be fully 100% Telugu. తెలుగు చూద్దాం. ఛాలెంజ్. Challenge. ఎనీవేస్ థ్యాంక్ యూ సో Thank you. మచ్ అండి. Thank you. థ్యాంక్ యూ. Thank you.